తొండిపాక కొన్ని గ్రామాలు ఎవరో విసిరేసినట్టు ఎవరికి పట్టనట్టు ప్రభుత్వ సేవలకు దూరంగా ఉండిపోయినా పోస్ట్ ఆఫీస్ మాత్రం ప్రాంతం ఏదైనా ప్రజలు ఎవరైనా తన సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళబోయే గ్రామం కూడా అలాంటిదే. భద్రాచలానికి 26 కిలోమీటర్ దూరంలో, ఏలూరు డివిజనల్ ఆఫీస్కు 139 కిలోమీటర్ దూరంలో ఉన్న తొండిపాక అనే గ్రామానికి 18 నెలల క్రితం బీపీఎంగా వచ్చిందే కుమారి ఎన్ ఊర్మిళ. గ్రామీణ ప్రాంతంలో పోస్టల్ సేవలు అందరికీ అందించాలంటే మొదట సిబ్బంది ఆ గ్రామంలో ఒకరిగా మారిపోవాలి. ఈ సత్యాన్ని వంట పట్టించుకున్న కుమారి ఊర్మిళ ఈ మారుమూల గ్రామంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శిస్తూ వారిలో ఒకరిగా కలిసిపోయింది. ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఒక్కరికి పోస్టల్ పథకాలను గురించి వివరిస్తూ తాను చేస్తున్న పనికి వన్నె తెచ్చింది. నా పేరు ఊర్మిళ. నేను తొండిపాక గ్రామానికి బీపీఎంగా 18 నెలల నుంచి చేస్తున్నాను. ఈ ఊర్లో 300 గడపలు మాత్రమే ఉన్నాయి. నేను రాకముందు వీళ్ళకి పోస్ట్ ఆఫీస్లో ఉన్న పొదుపు పట్ల కానీ వారి డబ్బులు తీసుకోవడం కానీ వాటికి ఎటువంటి అవగాహన లేదు. నేను కొత్తలో జాయిన్ అయినప్పుడు ఇక్కడ చాలా తక్కువ అకౌంట్లు ఉన్నాయి. అలాగే పోస్ట్ ఆఫీస్ అంటే చాలా మంది ఊర్లో ఉన్న ప్రజలకి అంటే ఏంటో తెలియదు, దాని యొక్క ప్రొడక్ట్స్ కూడా తెలియదు. నేను వచ్చిన తర్వాత మనం బయట ప్రజల్లా కాకుండా సొంత రిలేటివ్స్లా మన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ డబ్బులు ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాదు ఒక డబ్బులు ఇవ్వడమే కాకుండా మన పోస్ట్ ఆఫీస్లో ఉన్న అన్ని స్కీమ్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు చాలా కట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించడం, వాళ్ళ భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇలా చాలా చాలా బాగా చెప్పావని అలా కట్టడం చాలా అద్భుతంగా ఉంది. అమ్మాయి మంచిదండి, పాపం చాలా మంచిదండి. భోజనం కూడా చేయకుండా అమ్మాయి పాపం చేపిస్తుందండి. మాకు కూడా డబ్బులు ఆడియో ఈ డబ్బులు వచ్చినాయి, మేము కూడా పిచ్చి కొనుక్కున్నామండి ఆ అమ్మాయితో ద్వారానే. మళ్ళీ మా ఆయనగారు కూడా కడతామండి మేము. గ్రామంలో చాలామంది ఆమెను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా కాకుండా తమ కుటుంబంలో ఒక మనిషిగా, తమ భవిష్యత్తు అవసరాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే తమ కుటుంబ ఆర్థిక సలహాదారునిగా గ్రామస్తులు భావించడం ఆమె అందిస్తున్న సేవలకు నిదర్శనం. ఆమె మాటలు వింటే తను ఆ గ్రామాన్ని 100% పోస్టల్ పథకాల లబ్ధిదారులున్న గ్రామంగా మార్చేస్తుంది అనే నమ్మకం కలిగింది. గ్రామస్తులు ఆమెపై ఉంచిన విశ్వాసం మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఏలూరు డైనమిక్ డివిజన్ హెడ్ శ్రీ శ్రీకర్ బాబు గారు ఇస్తున్న ప్రోత్సాహం మరియు ఏఎస్పీ జంగారెడ్డిగూడెం శ్రీ కంపా శ్రీనివాస్ గారు అందిస్తున్న సహకారం తనను ఎంతగానో ముందుకు నడిపిస్తున్నాయని బీపీఎం కుమారి ఊర్మిళ పోస్టల్ వానికి తెలియజేసింది. తన అంకిత భావంతో గ్రామస్తుల మనసులు చూరుగొన్న కుమారి ఊర్మిళకు అభినందనలు తెలియజేస్తూ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఇక నుండి గ్రామ ముఖ్య ఆర్థిక సలహాదారులుగా మారిపోవాలని పోస్టల్ వాణి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.